హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. శ్రీకాంత్ ఓదేలా డైరెక్షన్లో హీరో నాని కొత్త మూవీతో మళ్ళీ రాబోతున్నారు. ద ప్యారడైజ్ అనే మూవీ గ్లింపేజ్ కూడా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో మన గ్లింపేజ్ గురించి మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో హీరో నాని గారిది ద ప్యారడైజ్ అనేది ఒక కొత్త మూవీ గ్లింపేజ్ రిలీజ్ అయింది. సో అది మీరు చూసారా? ఎట్లా ఉంది అసలు, ఏం చెప్తారు దాని గురించి? ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. శుభ్రంగా ఓరు మాస్లో అద్దర కొట్టేశాడు. యాక్టింగ్ బాగుంది, దసరా కంటే బాగుంటుంది. ఓకే, వదిలేగా సినిమా తీశారు. సినిమా పరంగా నాకు ట్రైలర్ పరంగా సినిమా ఎక్స్ట్రానర్ ఉంటుందని నాకు ఉంది. అలాగే నాని గారు బాగా యాక్ట్ చేశారు, ప్రొడ్యూసర్ కూడా బాగా చేయించాడు. ఇది ఇస్ ద ఓకే. కానీ ఆ డైలాగ్స్కి సంసార్కి అప్లై చేశారా లేదా? సంసార్ అప్లై చేస్తే ఆ డైలాగ్స్ ఎలాగిచ్చారు? ఏ సర్టిఫికేట్ కూడా ఆ డైలాగ్స్ ఇవ్వడానికి లేదు, మ్యూట్ చేయాలి. మరి సంసార్ చేయకుండా రిలీజ్ చేస్తే అఫెన్స్ అవుతుంది. ఎందుకంటే ఒక తల్లిని తిట్టారు, ఒక కొడుకుని తిట్టారు. తల్లి కొడుకుని మన తెలుగు లాంగ్వేజ్లో మరి అది చాలా పెద్ద తిట్టది. కనుక సంసార్ ఆఫీసర్ చూసి చేశాడా, చూడకుండానే ఇచ్చేసాడా సర్టిఫికెట్? సంసార్ మెంబర్లు అందరూ వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ వెరిఫై చేయకుండా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇస్ అ టూ ఇమ్మీడియట్లీ. ఒకవేళ నిజంగా సంసార్ చేసి సర్టిఫికేట్ వస్తే మాత్రం ఇది పెద్ద తప్పు. ఎందుకంటే సంసార్ వాళ్ళు సినిమా చూడకుండా సినిమా సర్టిఫికెట్ ఇస్తూ లాలూచి పడితే ఏదో సంథింగ్ జరుగుతుంది. కాబట్టి ఏ సర్టిఫికెట్లో కూడా అది ఇవ్వడానికి లేదు, ఏ సర్టిఫికెట్లో కూడా ఇవ్వడానికి లేదు. ఒకవేళ అది కట్ చేసింది అది సంసార్ ఆఫీస్ చెప్పకుండా అది కానీ ఆ డైలాగ్స్ పెడితే మాత్రం ఇమ్మీడియట్లీ క్రైమ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ సంసార్ ఆఫీసర్ కేసు పెట్టచ్చు. కానీ గ్లింపేజ్ లో కూడా చేయి మీద టాటూ కూడా సేమ్ ఏదైతే ఆ వర్డ్ ఉందో అది చేయి మీద టాటూ కూడా ఉంది సార్. సో ఏం చెప్తారు? అందుకే అంటున్నాను, సంసార్ ఆఫీస్ చూసిందా చూడలేదా? చూడకపోతే ఇమ్మీడియట్లీ ట్రైలర్ చూసి ఈ రెట్టిఫై ఇమ్మీడియట్లీ క్రైమ్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు పెట్టి సంసార్ ఆఫీస్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ సంసార్ ఆఫీస్ని తీసేయడం బెటర్. ఎందుకంటే సంసార్ గైడ్లైన్స్ని వాళ్ళు వైలేషన్ చేశారు. వైలేషన్లో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ సర్టిఫికెట్లో కూడా మనకి ఈ డైలాగ్స్ పెట్టకూడదు, మ్యూట్ చేయాలి. కనుక ఆ డైలాగ్స్ రావడం అది ఏదైతే ఉందో అది బ్లర్ చేయాలి, బ్లర్ చేసి ఉంచాలి. మరి అది తెలుగు లాంగ్వేజ్లో అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మరి దాని సంసార్ ఆఫీస్ చూసిందా చూడలేదా? చూస్తే ఒక సినిమా చూసిన తర్వాత ఎందుకు ఆ డైలాగ్స్ ఇచ్చింది ఒకటి. ఒకవేళ చూడకుండా అయితే ఇమీడియట్లీ క్రైమ్ అవుతుంది. ఇమీడియట్లీ ప్రొడ్యూసర్ మీద ఇస్ రిజిస్టర్డ్ ఇస్ కేస్. అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ కి థియేటర్ గైడ్ లైన్స్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎట్లా ఉండొచ్చు అంటే యూట్యూబ్ గైడ్ లైన్ యూట్యూబ్ కాదండి, యూట్యూబ్లోనే అన్నిటిలోనే అప్లోడ్ అవుతాయి. యూట్యూబ్ గైడ్ లైన్స్ అయినా మన దీంట్లో అయినా గైడ్ లైన్స్ ఒకటే. మీకు ఇంకా తెలియలేదు, గైడ్ లైన్స్ అనేది ఒకటే, బ్రాడ్కాస్టింగ్ అనేది ఒకటే. అన్నిటికి మనం పబ్లిక్గా యూట్యూబ్లో మొత్తం టోటల్గా బట్టలు ఇప్పేసి తిరగమని చెప్పలే ఏ గైడ్ లైన్స్ కూడా. మీకు యూట్యూబ్లో కూడా ఇష్టం వచ్చేట అమ్మన బుద్ధి తిట్టమని చెప్పలే. కనుక దాని మీద ట్రైలర్ సినిమా అంటేనే ఫీచర్ ఫిల్మ్ అంటేనే సెన్సార్ చేయించాలి, ఫీచర్ ఫిల్మ్ అంటేనే ట్రైలర్ చేయించాలి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సినిమా థియేటర్లో వేరు, మీకు ఇవన్నీ వేరున్నాయి. కనుక దాని మీద సీరియస్గా ఇదంతా పక్కన పెడితే అంటే ఆ గెటప్ కానీ నాని కొత్త గెటప్ లో వస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది మీ సినిమా రూపంగా నేనేం కాదండి. సినిమా రూపంగా సూపర్గా తీసి డైరెక్టర్ బాగా తీశాడు, ప్రొడ్యూసర్ అవన్నీ బాగా చేశాడు, హీరో బాగా చేశాడు. సినిమా తీసిన తర్వాత సెన్సార్ ఆఫీస్కి ఇస్తాం. సినిమా కంటెంట్ సెన్సార్ చూసి దాన్ని సెన్సార్ చేసి దాని డైలాగ్స్ ఏముంటే మన సమాజానికి పనికిరాని డైలాగ్స్ ఏముంటే కట్ చేసి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఏ సర్టిఫికేట్కి ఏముందో, యూ సర్టిఫికేట్కి ఏముందో, యూఏకి ఏముందో దాన్ని అంతని చూసి మెంబర్స్ చూసి దాన్ని మొత్తం రివ్యూ చేసి దాన్ని సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత సెన్సార్ ఆఫీస్ది. అది ఏ ఒక్క డైలాగ్ తప్పు వచ్చినా వాళ్ళది తప్పు అవుతుంది తప్ప ఇది ప్రొడ్యూసర్ తప్పు అవుతుంది. సినిమా డైరెక్టర్ సినిమా తీస్తాడు, చూపించే కదా వాళ్ళకి సెన్సార్ సినిమా బయటకు వదులుతారు. కనుక ఇది మాత్రం ఒకవేళ ఈ డైలాగ్స్ అన్నీ కూడా అది సెన్సార్ చేయించకపోతే ప్రొడ్యూసర్ తప్పు అవుతుంది, చేయించుంటే సెన్సార్ వాళ్ళు తప్పు అవుతుంది. ఇది 100% ఇది మనం వినలేని, అంటే మన సమాజంలో ఇలాంటివి రాకూడదు. రేపు మనం ఏం సంకేతాలు ఇస్తున్నాం పిల్లలకి? అంటే ఈ తిట్టమని సంకేతాలు ఇస్తున్నావా? చదవమంటున్నావా? ఈ సంకేతాలు ఇస్తున్నావా? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ మన తల్లిని కొడుకు అంటే నేను ఆ డైలాగ్ నాకు రావట్లేదు. ఏం డైలాగ్ ఇవ్వగలుగుతున్నాం మనం? ఏం చెప్తున్నాం మనం? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? సినిమా తీయండి. సినిమాని ఒక తల్లిని అంత మన ఆ మాట మనం అనొచ్చా అనకూడదా? ఆ కొడుకు అని అన్నీ అనొచ్చు అనకూడదా? డైరెక్టర్ చెప్పమానండి, సెన్సార్ వాళ్ళు చెప్పమానండి. ఇది వెరీ సీరియస్గానే ఉంటుంది. నాకు తెలిసి ఇవాళ వచ్చింది, దీని మీద రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.